హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహి మాతే నమః. అమ్మవారి అనుగ్రహంతో ఎల్లవేళలా మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే మీ ఇంటికి బాగా నరదిష్టి ఉందని అర్థం. చిన్న చిన్న పరిహారాలు ఖచ్చితంగా పాటించండి. ఎంతటి నరదిష్టి నరఘోష ఉన్నా కూడా మనం ఖచ్చితంగా తొలగించుకోవచ్చు. వారాహి మాతపై నమ్మకం ఉంచి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలను చేస్తూ ఉండండి. ఒకటి వచ్చేసి ఏమిటి అంటే, మీ ఇంటి చుట్టుపక్కల కుక్కలు ఏడుస్తున్నట్లు వినిపిస్తే మీ ఇంటిపై నరదిష్టి ఉందని అర్థం. అలాంటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే నష్టం జరగకుండా మన శివయ్య మనకు ఎల్లవేళలా మంచి జరగాలని కోరుకుంటూ ఉంటాడు. రెండవది వచ్చేసి, మీ ఇంట్లో ఎక్కడైనా బూజు పడుతుంటే మీకు కష్టాలు రాబోతున్నాయని అర్థం. అలాంటప్పుడు అలాంటి సమయంలో వెంటనే బూజును ఎంత తొందరగా అంటే అంత తొందరగా తొలగించుకోవాలి. మూడవది వచ్చేసి ఏమిటి అంటే, మీకు ఎలాంటి అనారోగ్య సమస్య లేకపోయినా ఉన్నట్లుండి అకస్మాత్తుగా కళ్ళు తిరగడం, వికారంగా వాంతికి వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది. మీకు దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఉప్పు లేదా నిమ్మకాయ వెంట్రుకలు వంటి వాటితో దిష్టి తీయించుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న పనులు మనం చిన్నప్పటి నుంచే చూస్తూ ఉంటాము. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయండి. నాలుగవది వచ్చేసి ఏమిటి అంటే, మీకు అర్ధరాత్రి 3 గంటలలోపు ఆకస్మికంగా మెలకువ వస్తే మీపై దుష్ట శక్తుల ప్రభావం ఉన్నట్లే. అలాంటప్పుడు మీరు హనుమాన్ పూజ చేయిస్తూ ఉండాలి. ప్రతి శనివారం మీరు హనుమంతుని టెంపుల్కు వెళ్ళి రావచ్చు. అప్పుడు హనుమంతుని అనుగ్రహం ఖచ్చితంగా పొందగలరు. ఐదవది వచ్చేసి ఏమిటి అంటే, మీ ఇంట్లో ఉన్నట్లుండి కలహాలు, గొడవలు ప్రారంభమైన తులసి యొక్క ఎండిపోయిన మీపై నరదిష్టి ఉన్నట్లే. మన ఇంట్లో ఖచ్చితంగా తులసి మాత చెట్టు ఉంటుంది. అలాంటి చెట్టు ఉన్నప్పుడు ఎండిపోకుండా మీరు జాగ్రత్తగా నీళ్లు పోస్తూ ఉండండి. ఇలా రోజు చేయడం వల్ల చెట్టు ఎండిపోదు. అలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మీకు ఖచ్చితంగా నరదిష్టి తొలగిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.